కొంత సమయం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ తరుణం బట్టి దేవునికి వందనాలు చేస్తున్నాను. ఇటువంటి సమయం లేక, ఇటువంటి తరుణం లేక అనేక మంది గ్రహించారు. దేవుని మహాకృపను బట్టి ఏ విధంగా అయినా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఆ దేవత దేవునికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. దేవుని హస్తం మనకు తోడుంటే ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో, ఎలాంటి దీవెనలు ఉన్నాయో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నిజమే, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే దేవాతి దేవుని యొక్క సన్నిధానంలో దేవాతి దేవుని మనం దీవించడానికి, ఆశీర్వించడానికి అవకాశం ఉంది. మరి దేవుని హస్తం తోడుండ దయచేయమని ఎవరు ప్రార్థన చేస్తున్నారనే విషయాన్ని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం 10వ వచనాన్ని వాక్య భాగంగా చదువుకుందాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనాన్ని గురించి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఆలోచిద్దాం. యబ్బేసు తన సహోదరు కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వ్యాధులు పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యబ్బేసును పేరు పెట్టెను. యబ్బేసు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుండా దయచేయము, దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన దానిని అతనికి దయచేసిను. ఇక్కడ వాక్యాలను ఆలోచన చేసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆ వ్యక్తి ఎవరంటే భక్తుడైన యబ్బేసు. ఆయన గురించి మనం ఆలోచన చేస్తే ఆయన సహోదరులందరికంటే ఘనము పొందిన వాడై ఉండేనని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు ఘనము పొందిన వాడై ఉండేను అనే మాట సెలవిస్తుందంటే, ఇతని యొక్క పుట్టుకను గురించి మనం ఆలోచన చేస్తే, ఇతడు జన్మించినప్పుడు ఇతడు తల్లి గర్భము నుండి భూలోకానికి వస్తున్నప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, ఇతను కనేటప్పుడు అతని తల్లి వేదన పడుతూ బాధపడుతూ ఇతన్ని కన్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అయితే ఇతడు పుట్టిన తర్వాత తల్లి చనిపోయింది. అటువంటి సమయంలో ప్రియమైన వాళ్ళ ఇతని గురించి చాలా మంది అంటున్నారు, రే నువ్వు దుఃఖ పుత్రుడవు, నువ్వు వేదన పుత్రుడవు, నువ్వు నష్టజాతికుడవు, నిన్ను కనగానే నీ తల్లి ఎంతగానో వేదన పడి చనిపోయింది, మరణించింది అని ఇతనిని అనేక మంది నిందించడం, అవమానపరచడం, బాధకరంగా మాట్లాడడం జరుగుతున్న సమయంలో ఇతడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి మొదలుపెట్టాడు. దేవునిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా, నేను చేసిన పాపం ఏమిటి, నేను చేసిన దోషం ఏమిటి, నేను చేసిన అతిక్రమం ఏమిటి, నన్ను అందరూ నష్టజాతికుడు, నన్ను అందరూ కూడా దుఃఖపుత్రుడు, నన్ను అందరూ కూడా ఎగతాళిగా ఏలకరంగా మాట్లాడుతున్నారు. కాబట్టి అయ్యా, నాకు ఈ వ్యాధులు తీసివేయి ప్రభు అని దేవుని యొక్క సన్నిధానంలో దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో సహోదరులందరికంటే ఇతడు ఘనము పొందిన వాడిగా కనబడుతున్నాడు. నిజమే సహోదరుడా, నీ తల్లిదండ్రులే నిన్ను అవమానపరుస్తున్నారా? నీ అక్క చెల్లెలే నిన్ను అవమానపరుస్తున్నారా? నీ అన్నదమ్ములే నిన్ను అవమానపరుస్తున్నారా? నువ్వు ఎందుకు పనికిరాని వాడవు, ఏమి చేత కాదు, నువ్వు నీచుడవు, అటువంటి వాడు ఇటువంటి వాడవని
నీ బంధువులు, నీ స్నేహితులు నిన్ను గూర్చి తక్కువ చేసి మాట్లాడుతున్నారా? అయితే ఒక్క నిమిషం మాటలు విను. నువ్వు దేవుడు మొరపెట్టు, దేవుడికి ప్రార్థన చేయి. దేవాతి దేవుడు ఎవరైతే నిన్ను అన్నారో, ఎవరైతే నీ గురించి చెడుగా మాట్లాడారో, ఎవరైతే నీ గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారో, దేవుడు వారి ఎరిచే నిన్ను ఆశీర్వాదకరముగా మార్చబడును. వారి ఎదుటి దేవాతి దేవుడు నిన్ను దీవిస్తాడు. వారి ఎదుటి దేవాతి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎబ్బేసు కంటే దేవత దేవుడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదించడానికి అవకాశం ఉంది. అయితే ఏ దిగులు చెందవద్దో, ఏ భయపడవద్దో. కాబట్టి రోజున యెహోవా ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడు గూర్చి అతడు విని దేవుడికి మొరపెడుతున్నాడు. ఈ రోజున నీ దేవుడి గురించి నీకు తెలుసు, ఆయన ఎంత సమర్థుడో, ఆయన చేయగలిగిన కార్యాల గురించి నీకు తెలుసు, ఆయన చేయగలిగిన అద్భుతాల గురించి నీకు తెలుసు. అయితే మరి ఆయనకు మొర పెట్టగలుగుతున్నావా? ఈ రోజున ఆయనకు ప్రార్థన చేస్తే నీ జీవితంలో తప్పకుండా కార్యాలు చేయగలిగిన సమర్థుడు. ఏ విషయం కోసమైనా, ఆరోగ్యం కోసమైనా, ఆయుష్ కొరకైనా, నీ కుటుంబం క్షేమం కొరకైనా, నీ భార్య రక్షణ కొరకైనా, నీ భర్త రక్షణ కొరకైనా, నీ బిడ్డలకు రక్షణ కొరకైనా నీవు చేయవలసిన ప్రార్థన ఏమిటంటే ఆయన శరీరానికి వెళ్ళి ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా ఆయన్ని ప్రార్థన ఆలకించి నిశ్చయముగా నిన్ను ఆశ్రయించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన ప్రియమైన వల్ల చాలా అమూల్యమైంది. ప్రార్థన ప్రకారం పెడుతుంది. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన జయమిస్తుంది, విజయం ఇస్తుంది. కాబట్టి ఈ రోజులలో మనం చేయగలిగినది ఏమిటంటే ప్రార్థన చాలా ఎక్కువగా మనం చేయాలి. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాయి. మరి యెహోవా చేసినది ఏమిటంటే దేవునిలో ప్రార్థన చేస్తున్నాయి. అటువంటి ప్రార్థన మనం కూడా చేయగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా మనందరినీ కూడా ఆశీర్వదించడానికి అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండోగా చూసినట్లయితే నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఏమన్నాడండి? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు అని ప్రార్థన చేస్తున్నాయి. అంత మాత్రమే కాకుండా నా సరిహద్దులను విశాలపరిచి, ఏమిటంట? నా సరిహద్దును విశాలపరిచి, ఇక శ్రేష్టమైన మాట అంటున్నాడు ఏమిటంటే నీ చేయి నాకు తోడుండా దయచేసి అంటున్నాడు. నిజమే. ఈ రోజున ప్రియమైన వాళ్ళ ఒక వ్యక్తి మనకు తోడుగా ఉంటేనే మనకి ఎంతో బలంగా ఉంటుంది, మనకి ఎంతో అండగా ఉంటుంది. ఈ రోజున దేవుడైన యెహోవా చేయి నీకు తోడుగా ఉంచే, ఆయన చేయి నిత్యము నిన్ను పట్టుకుంటే, నిత్యము ఆయన చేయి నిన్ను బలపరుస్తుంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేయడానికి అవకాశం ఉంది. ఈరోజు ఎవరు చేయి పట్టుకోవాలి? నువ్వు నీ తండ్రి చేయి కాదు, నీ తల్లి చేయి కాదు, నీ బిడ్డల చేయి కాదు, దేవుడైన యెహోవా నీ చేయి పట్టుకోవాలి. ఒక ఉదాహరణ చూసినట్లయితే మనం సభలకు కానీ ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు చిన్నపిల్లలు తప్పిపోతున్నప్పుడు, వారు తప్పిపోతారేమో, కనపడకుండా పోతారేమో అని తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే మన బిడ్డలు చేయి మనము పట్టుకుంటాం. ఎందుకని? మన యొక్క బిడ్డలు మారిపోతారేమో, తప్పిపోతారేమోనని, జనంలో కనబడకుండా ఉంటారేమోనని మన బిడ్డల చేయిను మనం పట్టుకుని ఉంటాం. మరి ఈ రోజున దేవుడైన యెహోవా ఆయన చేయి మనకు తోడుగా ఉంటే, మనల్ని పట్టుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కృపను అనుగ్రహించడానికి అవకాశం ఉంది. కానీ యెహోవా చేస్తున్న ప్రార్థన ఏమిటంటే నీ చేయి నాకు తోడుండా దయచేయి అంటున్నాడు. మరి ఈ రోజున నువ్వేం కోరుకుంటున్నావు? లోక సంబంధమైన వాటిని కోరుకుంటున్నావా? లోక సంబంధమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నావా? లోక సంబంధమైన వాటి కొరకు ఎదురు చూస్తున్నావా? వాటి కంటే అమూల్యమైనది,
వాటికంటే అతి శ్రేష్టమైనది ఏమిటంటే దేవుని చేయి మనకి తోడుండా దయచేయాలి. ఆయన మనం విడిచిపెడితే మనం ఎందుకు పనికిరాని వారంగా ఉంటాం? ఏ యోగ్యత లేని వాళ్ళను, ఏ అర్హత లేని వాళ్ళను దేవుడైన యెహోవా తన చేతి చేత మనం రక్షించి మనను నడిపిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఎవరు చేయని కావాలంటే దేవుని యొక్క చేయని కావాలి. అటువంటి ప్రార్థనలు చేయగలిగినట్లయితే, అటువంటి విజ్ఞాపనలు చేయగలిగినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని జీవితంలో కార్యం చేయడానికి అవకాశం ఉంది. ఒక ఉదాహరణ చూసినట్లయితే ప్రియమైన వాళ్ళ దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం చూసినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎవరంటే ఉజ్జా అనే భక్తుడు కనబడుతున్నాడు. ఉజ్జా అనే భక్తుడు ప్రియమైన ఉజ్జియా అనే భక్తుడు కనబడుతున్నాడు. ఆయన మనం ఆలోచన చేసినట్లయితే ఆయన చిన్న వయసులోనే రాజుగా అభిషేకింపబడ్డాడు. చిన్న వయసులోనే రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాలంటే 52 సంవత్సరాలు ఆ దేశాన్ని పరిపాలించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు 52 సంవత్సరాలు పరిపాలించగలిగాడు మనం ఆలోచన చేస్తే అతని గురించి రాయబడిన మాట ఏమిటంటే అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతడు వర్ధిల్లేను. ఎంతకాలం పెట్టండి? యెహోవాను ఆశ్రయించినంత కాలము, అనగా యెహోవా హస్తము అతనికి తోడైనంత కాలము, యెహోవా హస్తము అతన్ని పట్టుకున్నంత కాలము అతను ఏమవుతూ వచ్చిందంటే వర్ధిల్లుతూ, ఆశీర్వదింపబడుతూ, జనానికి క్షేమం చేస్తూ, ప్రజలకు మంచి చేస్తూ ఆ దేశాన్ని పరిపాలించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే కొన్ని సంవత్సరాలైన తర్వాత, కొన్ని దినములైన తర్వాత అతను మనసును గర్వించి, మనసులో అతిశయపడుతూ ఏం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ దేవుని మందిరానికి వెళ్ళి చేయకూడని పని చేస్తున్నాడు. ఏమిటంటే అది యాజకులు చేయవలసిన పనిని, అనగా యాజకులు ధూపం వేయాలి. యాజకుడు ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క శరీరంలో దేవుని పని చేయాలి. యాజకులు చేయవలసిన పనిని ఉజ్జియా చేయడానికి ఇష్టపడుతున్న సమయంలో ప్రియమైన వాళ్ళ యాజకులు చెబుతున్నారు, అయా ఆ పని నువ్వు చేయకూడదు, ఆ పనిని దేవుని చేత అభిషేకింపబడిన వాళ్ళు చేయాలి, దేవుని చేత దీవించబడిన వాళ్ళు చేయాలి. కాబట్టి దేవునికి అభిషేకం నీకు లేదు, కాబట్టి నువ్వు ధూపం వేయకూడదని చెప్తున్నప్పుడు మనసును గర్వించి వ్యతిరేక భావముతో ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధానంలో ధూపం వేయడానికి ఇష్టపడ్డాడు. వెంటనే దేవుని కోపము రగులుకొని ప్రియమైన వాళ్ళ ఏం జరిగిందంటే అతని నొసట కుష్ఠము కలిగెను. వెంటనే ప్రియమైన వాళ్ళ దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నప్పుడు, దేవుని హస్తము ఎడబాసినప్పుడు, దేవుని హస్తము అతన్ని విడిచిపెట్టినట్లు మనం చూస్తే ఏం జరిగిందంటే దేవుని యొక్క ఉగ్రత అతనికి కలిగింది. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ దేవుని హస్తము నుండి అతడు దూరం అయ్యాడు. దేవుని యొక్క ప్రేమ నుండి, దేవుని యొక్క కృప నుండి అతను దూరమైనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున యెహోవాను ఆశ్రయించినంత కాలము నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు ఆశ్రయింపబడతావు. ఈ జీవితంలో దీవెనలే దీవెనలు. ఎప్పుడైతే యెహోవా నీ చేయి విడిచిపెడితే, ఎప్పుడైతే యెహోవా నిన్ను ఎడబాస్తే నీ జీవితంలో ప్రియమైన వాళ్ళ శాపాన్ని పొందుకుంటావు, దీవెన పొందుకోలేవు. కాబట్టి రోజున పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా హస్తం మనకు తోడై నుంచి మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. యెబ్బేసు గారు ప్రార్థన చేస్తున్నాడు, అయా నీ చెయ్యి నాకు తోడుండా దయచేయి. కాబట్టి ఈ రోజున ఆయన సన్నిధానంలో, ఆయన చెయ్యి మనకు తోడుగా ఉంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇదే ప్రియమైన వాళ్ళ వాక్యం ఆలోచన చేసినట్లయితే, వాక్యం పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. యెజ్రా గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనం చూస్తే, మేలు కలగ చేయుటకై
ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును, ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరికీ అందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటుంది. ఇక్కడ వాక్యం ఆలోచన చేసినట్లయితే, వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే 8వ అధ్యాయం, అధ్యాయ గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం, 8వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ వాక్యం పరిశీలన చేస్తే మేలు కలగచేయుటకై, చూడండి, వాక్యం మనం పరిశీలన చేస్తే మేలు కలగజేయుటకై యెహోవాను ఆశ్రయించిన వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. మనకు మేలు కలగాలి, మనకు దీవెన కలగాలి, ఆరోగ్యం కావాలి, ఆయుష్ కావాలి, మన బిడ్డలకు క్షేమం కావాలి అని ఆలోచన చేసినట్లయితే ఎవరిని ఆశ్రయించాలంటే మనుషులను కాదు, అధికారులను కాదు, ఎవరిని ఆశ్రయించాలంటే మన దేవుడైన యెహోవాను ఆశ్రయిస్తే ఆయన హస్తం ఎలా ఉంటుందంటే తోడుగా ఉంటుందంట. ఎలా ఉంటుందంట? తోడుగా ఉంటుంది. ఎవరైతే ఆయనను విసర్జిస్తున్నారో, ఎవరైతే ఆయనను వదులుకుంటున్నారో వారికి ఏం కలుగుతుందంటే అక్కడ వాక్యం చూస్తే ప్రియమైన వల్ల ఉగ్రత కలుగుతుంది అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యం తేటపరుస్తుంది. మేలు కలగాలని ఆశపడినట్లయితే, దేవుని ద్వారా నువ్వు దీవించబడాలని అది ఆశపడినట్లయితే దేవుడైన యెహోవాను ఆశ్రయించు. మన దేవుడైన యెహోవా హస్తము ఎలా ఉంటుందంటే తోడుగా ఉంటుంది. ఎవరైతే ఆయన హస్తాన్ని వెలపరుస్తున్నారో, ఎవరైతే ఆయన హస్తం విడిచిపెడుతున్నారో వారందరికీ ఉగ్రత కలుగుతుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అంత మాత్రమే కాకుండా ప్రియమైన వారు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే, న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, ఆమె సంసోనును ఫిలిష్తీయుల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటి నేను బయలుదేరి విరచిముకుందనుకునేను. అయితే యెహోవా తాను ఎడబాసనని అతనికి తెలియలేదు. ఇక్కడ వాక్యాన్ని ఆలోచన చేస్తే, వాక్యాన్ని పరిశీలన చేస్తే ఎవరి గురించి మాటలు రాయబడి ఉన్నాయంటే సంసోను గారి గురించి రాయబడి ఉంది. సంసోను గారు దేవుని ద్వారా ఈ భూలోకానికి వచ్చారు. దేవుని దర్శనాన్ని బట్టి, దేవుని ప్రణాళికను బట్టి అతడు ఈ లోకానికి వచ్చాడు. దేవుడు చెప్పాడు అతడు పుట్టేటప్పుడు, ఇతడు నాకు నాజూలు చేయబడిన వాడు, ప్రతిష్ఠ చేయబడిన వాడు, ఇతని తల మీద మంగళ కత్తి వేయకూడదు, ఇతను బతికినంత కాలం నాకు ప్రతిష్ఠుడు అని దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళ ఇతడు దేవుని సేవకు నియమింపబడ్డాడు, దేవుని పనికి నియమింపబడ్డాడు. దేవుని సన్నిధానంలో సేవ చేయవలసిన సంసోను గారి ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క సన్నిధానంలో సేవ చేసుకుంటూ కొంతకాలమైన తర్వాత వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళి, ఉండకూడని స్థలాల్లో ఉంచు, ప్రియమైన వాళ్ళ చేయరాని కార్యములను చేస్తూ దేవునికి దూరమైనట్లుగా మనం చూస్తున్నాం. ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఫిలిష్తీయులతో సహవాసం చేస్తూ వారి యొక్క పిల్లలను చేసుకుంటూ దేవుని యొక్క నిబంధనలు మరచి ఏం చేస్తున్నాడంటే చేయకూడని పనులను చేస్తున్నాడు. అయితే ఒకనొక రోజున ఒక స్త్రీ వ్యామోహంలో పడి ఆయన శక్తి యొక్క రహస్యం ఏమిటో తెలుపమనగా ఆమె మాటికి ఆయనను విసిగిస్తున్న సందర్భంలో నా తల మీద కత్తిరి వేయకూడదు, కత్తిరి వేసినట్లయితే నాలో ఉన్న శక్తి పోతుందని ఆమెకు చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళ ఎప్పుడైతే ఆమె వ్యామోహంలో పడిచాడో, ఎప్పుడైతే ఆ స్త్రీ యొక్క కబంధాల్లో ఉన్నాడో
ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క నిబంధన మరచి, లేక దేవుని యొక్క ప్రత్యక్షతను మరచి, దేవుని యొక్క శరీరాన్ని విడిచి ఎక్కడెక్కడో తిరుగుతున్న ఆయనలో నుండి ఏం జరిగిందండి ప్రియమైన వాళ్ళ? శక్తి పోయినట్లుగా మనం చూస్తున్నాము. ఫిలిష్తీయులు వచ్చారంట. ఫిలిష్తీయులు రాగానే ఎప్పటిలాగానే సంసోను గారు తన శక్తిని విరజిమ్ముకున్నాడంట. విరజిమ్ముకుని వారి మీద వెలిగేసరికి ఏమి లేదు, శక్తి లేదు, బలము లేదు. ఆ విషయాన్ని ఎవరు తెలుసుకోలేకపోయారంటే సంసోను గారు తెలుసుకోలేకపోయారు. వాక్యం స్పష్టంగా రాయబడింది. అయితే యెహోవా తనను ఎడబాసెనని. ఏంటంట? యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఈ రోజున ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవుని లోకంలో నిన్ను జన్మింపజేసి తన పని కొరకు, తన పరిచయం కొరకు నిన్ను ఏర్పరచుకుంటే, దేవుని యొక్క సన్నిధానంలో ఉండవలసిన నీవు, దేవుని యొక్క సన్నిధానంలో ఎదగవలసిన నీవు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన నీవు మరి ఎక్కడెక్కడో తిరుగుతూ దేవునికి దూరమైనట్లయితే యెహోవా నిన్ను పట్టుకుని ఉన్నాడు. గాని ఏం చేస్తాడంట? యెహోవా నిన్ను ఎడబాస్తాడు. యెహోవా ఆత్మ నిన్ను వదిలిపోతుంది. యెహోవా సన్నిధి నుండి నువ్వు దూరం అవుతున్నావు అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటే బాగుంటుంది. సంసోను గారు దేవుని సేవకు నియమింపబడిన దైవజనుడు, ప్రవక్తగా ఉన్నాడు. కానీ దేవుని ప్రేమకు దూరమై, దేవుని యొక్క సన్నిధికి దూరమై చేయరాని కార్యములు చేస్తుంటే దేవుని హస్తము ఏమైందంటే దూరమైంది. ఈ రోజున నీవు ఏ స్థితిలో ఉన్నావో, దేవుని యొక్క చెయ్యి నీకు తోడుగా ఉంటే బాగుంటుంది. ఆయన చెయ్యి నేను విడిచిపెడితే సంసోను వల్ల మారిపోతావేమో. ఒక్కసారి ఆలోచించు. ఎప్పుడైతే ఫిలిష్తీయులు సంసోను పట్టుకున్నారో అప్పుడు దేవునికి మొరపెడుతున్నారంటే, అయ్యా ఒక్కసారి నాకు శక్తిని దయచేయి, బలాన్ని దయచేయి, ఈ శత్రువులందరూ నేను అంతము చేస్తానంటున్నాడు. ఏ సమయంలో శత్రువు వచ్చి ముట్టడి వేసిన తర్వాత, శత్రువు వచ్చి కన్ను తీసేసిన తర్వాత, శత్రువు వచ్చి అతనిని పట్టుకున్న తర్వాత దేవుని సన్నిధానంలో ఏడుస్తున్నాడు. సహోదరి, దేవుని యొక్క ఆత్మ దూరం అయితే నువ్వు ఎంత భయపడినా ఉపయోగం లేదు. కాబట్టి దేవుడు ఎలా భయకుండా, దేవుని దూరం అవ్వకుండా నువ్వు చూసుకుంటే బాగుంటుంది కదా. కాబట్టి ఈ రోజున ఎబ్బేసి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ చెయ్యి నాకు తోడుండా దయచేయి. ఆయన చెయ్యి మనకు తోడుంచే మనం అభివృద్ధి చెందుతాం. ఆయన చెయ్యి మనకు తోడుంచే మనం ఆశీర్వదింపబడతాం. ఆయన చెయ్యి మనకు తోడుంటే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజున ఆయన చెయ్యి నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నావా? ఆయన హస్తం నీకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నావా? ఆయన హస్తం నీకు తోడుగా ఉండాలని ఆశపడినట్లయితే నీ జీవితంలో ఆయన అట్టుకుని ఉండు. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఈ హెజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి మరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే దేవుని యొక్క వాక్యం తేటపరుస్తుంది. ఏంటంట? ఈ అజ్జగర్భమైన దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతున్నాడు. ప్రావీణ్యత కలిగిన వ్యక్తి. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సన్నిధానంలో యథార్థవంతుడు, నీతిమంతుడై ఉండి యెహోవా హస్తం అతనికి తోడైనందున ఏం చేస్తున్నాడంటే అతను ఏ మనవి చేస్తున్నానో రాజు అంగీకరిస్తున్నాడట. యజ్రా ఒక రాజు దగ్గర పనిచేస్తున్నాడు, బానిసగా ఉన్నాడు.
బానిస మాట రాజుగారు వినడం ఏంటి? బానిస అడిగిన దాన్ని రాజుగారు అనుగ్రహించడం ఏంటి అని ఆలోచన చేస్తే దేవుని హస్తం అంట, దేవుని హస్తం ఎజ్రా గారికి తోడుగా ఉంది. ఈ రోజున సహోదరుడా సహోదరి, దేవుని హస్తం నీకు తోడుగా ఉంచి నువ్వు ఏ మనవి చేసినానో రాజు అయిన యెహోవా నీకు అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున దేవుని హస్తం నీకు తోడుగా ఉండాలి. ఎజ్రా గారికి ఎలాగైతే తోడుగా ఉందో దేవుని హస్తం నీకు నాకు కూడా తోడుగా ఉండాలి. ఇదే అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, 7వ అధ్యాయం 28వ వచనం చూసినట్లయితే, నా దేవుడైన యెహోవా హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడి నాతో కూడా వచ్చుటకు ఇశ్రాయేలు ప్రజలను సమకూర్చుకుని. ఇక్కడ వాక్యం చూడండి, దేవుడు ఎజ్రా గారు అంటున్నారు, నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉంది. ఆయన హస్తము నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడ్డాను. లోకంలో జరుగుతున్న విధానం బట్టి, లేకపోతే శత్రు సమూహము నా మీదకి వస్తున్న దాన్ని బట్టి, కష్టాలు ఇబ్బందులు వస్తున్నప్పటికీ, ఈ శ్రమలు ఇరుకులు ఎదురవుతున్నప్పటికీ దేవుని హస్తం నాకు తోడుగా ఉంది. కాబట్టి నేనేమిటి బలపరచబడ్డాను. నాలో ఎటువంటి భయం లేదు, ఎటువంటి దిగులు లేదు, ఎటువంటి చింత లేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను రక్షించడానికి ఆయన సమర్థుడు. నా దేవుడైన యెహోవాను కాపాడడానికి ఆయన సమర్థుడు. ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడు అనే ధైర్యం ఎజ్రా గారికి ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆయన హస్తం నాకు తోడుగా ఉన్నందున నేను బలపరచబడితిని. ఈ రోజున దిగులు చెందుతున్నావా? భయపడుతున్నావా? అయితే దేవుని హస్తం నీకు తోడుగా ఉంచే, దేవుని యొక్క అనుగ్రహం నీకు తోడుగా ఉంచే దేవుడైన యెహోవా నీ జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడు. ఇదే ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహోవా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా నుండి శత్రువుల చేతుల నుండి, మార్గములు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున అంటున్నాడు. చూడండి, ఎజ్రా గారు చూసినట్లయితే ప్రతి విషయంలో దేవుని హస్తం ఆయనకి తోడుగా ఉంది. యెరూషలేము నుండి వచ్చుటకై అహోవా నది నుండి బయలుదేరగా దేవుని హస్తం మాకు తోడుగా నుండి మా శత్రువుల చేతి నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతుల నుండి మమ్మల్ని తప్పించినందున. ఈ రోజున సాతానికి కబంధలు చిక్కుకున్నావేమో. సాతాను గారు ఎప్పుడు మింగుదునని గద్దించు సింహవాలే తిరుగుచున్నాడేమో. నిన్ను నాశనం చేయడానికి, నిన్ను పతనం చేయడానికి, లేకపోతే నీ శత్రువులు నిన్ను పాడు చేయడానికి, నిన్ను హతం చేయడానికి సిద్ధంగా ఉన్నావేమో. అయితే నా దేవుని హస్తం నీకు తోడుగా ఉంటే, నా దేవుని కృప నీకు తోడుగా ఉంటే శత్రువుల నుండి దేవుని విడిపించగలిగిన సమర్థుడు. ఎవరైతే నేను హతము చేయాలి, నేను నాశనము చేయాలి అని పొంచి ఉన్నారో వారి నుండి దేవాతి దేవుడు విడిపించగలిగిన సమర్థుడు. కాబట్టి దేవుని హస్తం మనకు తోడుగా ఉంటే మన జీవితంలో కార్యాలు అద్భుతాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజున దేవుని హస్తం మనకు తోడుగా ఉండాలి. అయ్యా, మనుషులను నమ్ముకున్నాను, వాళ్ళు నన్ను విడిచిపెట్టేస్తున్నారు. అధికారులను నమ్ముకున్నాను, నన్ను విడిచిపెట్టేస్తున్నారు. కానీ నువ్వు నా చేయను పట్టుకుంటే నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నన్ను గట్టిగా పట్టుకో ప్రభువా, నీ చేయి నాకు తోడున్న దయచే ప్రభు అని ఈరోజు మనం కూడా యెహోవాకు ప్రార్థన చేయగలిగినట్లయితే యెహోవా దేవుడు ఆశీర్వదించినట్లుగా, ఘనత పొందించినట్లుగా పరిశుద్ధ ఆత్మదేవుడు
పరిశుద్ధ ఆత్మదేవుడు మనలను మన కుటుంబాలను కూడా ఆయన ఆశ్రయించడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కూడా అయ్యా నీ హస్తం నాకు కావాలి, నీ హస్తం నాకు కావాలి, నీ హస్తం నాకు తోడుగా ఉంచే అయ్యా, నీ చేయి నాకు తోడుగా ఉంచే. నా జీవితంలో నేను ఆశ్రయపడతానయ్యా, నా జీవితంలో నేను దీవించబడతానయ్యా అని మనం కూడా ప్రార్థన చేసినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటున్నాడు, నీ చేయి నాకు తోడుగా దయచేయి, నాకు కీడు రాకుండా దాంట్లో నేను తప్పించుకో అని ప్రార్థింపగా దేవుడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసిను. ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నావో, ఏ ఆలోచనతో ప్రార్థన చేస్తున్నావో దేవాది దేవుడు ఎరిగి ఉండి నీ ప్రార్థనకు ప్రతిఫలం దయచేయుగాక. ప్రతిఫలం దయచేసి నిన్ను నీ కుటుంబాన్ని క్షేమస్థితుల దేవుడు ఉంచునుగాక. దేవాది దేవుడు హస్తం నీకు తోడయండి, నిత్యం నీకు నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు చేయి నీకు తోడండి, నిత్యం నీకు ఆరోగ్యం ఇచ్చునుగాక. పరిశుద్ధాత్మ దేవుడి చేయి నీకు తోడండి, నిత్యము నిన్ను పోషించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి క్షమాభివృద్ధిని ఆయుష్ను, దేవత దేవుడు ఆరోగ్యాన్ని ఆయుష్ను దేవత దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.